మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 1 Samuel chapter 2 and verse 1. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, పురుషులకు ఎంత విలువ ఇచ్చాడో దేవుని గ్రంథంలో స్త్రీలకు కూడా అదే విధమైన ప్రాధాన్యతను, విలువను దేవుడు ఇచ్చినట్లుగా మనం గుర్తించగలము. మొదటి అధ్యాయంలో హన్నా దుఃఖములో, వేదనలో, అవమానములో, నిట్టూర్పులో నలిగిపోతూ దేవుని సన్నిధిలోకి వచ్చి చేసిన ప్రార్థన, షిలోహులోని దేవుని మందిరంలోనికి ఈ హన్నా అనే స్త్రీ వచ్చి చేసిన ప్రార్థన సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో 10వ వచనంలో బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు అని ఆమె దుఃఖంతో దేవుని సన్నిధిలో ఆమె హృదయాన్ని ఏమని కుమ్మరించుకుందో, ఎలా కుమ్మరించుకుందో ఆ మాటలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించారు. కానీ 2వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుని సన్నిధిలో, జీవము కలిగిన దేవుని సన్నిధిలో హన్నా చేసిన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ చేంజ్డ్. మొదటి అధ్యాయంలో ఉన్న హన్నాకు, ఆమె మానసిక స్థితికి, ఆమె హృదయ స్థితికి, 2వ అధ్యాయంలో ఉన్న హన్నా యొక్క మానసిక స్థితికి, హృదయ స్థితికి చాలా గొప్ప తేడా మనం చూడగలమండి. మొదటి అధ్యాయంలో ఏమో భారంతో ఉంది. మొదటి అధ్యాయంలో ఆమెకు పిల్లలు కలగని కారణం చేత ఆమె వైరి అయిన పెనిన్న ఆమెను మాటి మాటికి మాటల చేత విసిగిస్తూ, బాధిస్తూ, ఆమెను అవమానపరుస్తున్న స్థితిలో మొదటి అధ్యాయంలో హన్నా చాలా కృంగుదలలో, డిప్రెస్డ్గా దేవుని మందిరానికి వచ్చింది. కానీ 2వ అధ్యాయానికి వచ్చేసరికి ఎవ్రీథింగ్ చేంజ్డ్ ఇన్ హర్ లైఫ్. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఆమె చేసిన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమె గర్భాన్ని తెరిచి సమూయేలు అనే కుమారుని ఆమెకి ఇచ్చిన తరువాత ఇప్పుడు ఆమె దేవుని సన్నిధిలో ఒక మొక్కుబడి చేసుకుంది. మనందరికీ తెలుసు కదా, దేవా నువ్వు నాకు ఒక కుమారుడిని ఇస్తే ఆ కుమారుని నీ సేవకు నేను సమర్పిస్తాను అని హన్నా చేసుకున్న మొక్కుబడిని, ప్రార్థనను దేవుడు అంగీకరించి ఆమెకు కుమారుడిని ఇచ్చిన తర్వాత నౌ షీ వాజ్ మేకింగ్ ద గ్రేటెస్ట్ సాక్రిఫైస్ ఆఫ్ హర్ లైఫ్. ఆమె జీవితంలో ఒక గొప్ప త్యాగాన్ని చేస్తున్న స్త్రీగా మనం చూస్తున్నామండి. హన్నా గొప్ప ప్రార్థన యోధురాలే కాదు, గొప్ప విశ్వాస వనితే కాదు, గొప్ప త్యాగపూరికమైన ప్రేమ కలిగిన స్త్రీ. షీ వాజ్ అ వుమన్ ఆఫ్ కమిట్మెంట్. షీ వాజ్ అ వుమన్ హూ హ్యాడ్ హర్ సాక్రిఫిషియల్ లవ్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు నేను చేసుకున్న ఆ మాట, నేను ఇచ్చిన ఆ మాట నెరవేర్చడం అది కష్టమైన, సమర్పణతో కూడినదైనా, కొంత నాకు బాధను కలిగించేదైనా నేను దేవునికి ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తాను, దేవుని సన్నిధిలో నేను చేసుకున్న ఒడంబడికను ఖచ్చితంగా నెరవేరుస్తానని దేవుని సన్నిధిలో ఆమె తన కుమారుడిని సేవకు అప్పగించి వెళ్ళిపోయే సందర్భంలో మళ్ళీ ప్రార్థన చేసిందంట. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, వేదనలో ఉన్నప్పుడు చేసిన ప్రార్థన కన్నా ఆమె ప్రార్థనకు జవాబు వచ్చిన తర్వాత చేసిన ప్రార్థన చాలా పెద్దదండి. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. మనం వేదనలో ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థన చేస్తాం. మనం వేదనలో నాతో ఎవరు మాట్లాడద్దు, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, కాసేపు నన్ను వదిలేయండి, పిల్లలు వచ్చి తలుపు కొడుతున్నా, ఉండండి మమ్మీ ప్రార్థన చేసుకోవడానికి, ఊరుకోరా, టైం ఇవ్వరా, నేను చాలా మీ అందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నా కదా, మన కుటుంబ సమస్యల కొరకు ప్రార్థన చేస్తున్నా కదా, మన ఆర్థిక సమస్యల కొరకు ప్రార్థన చేస్తున్నా కదా, గివ్ మీ సమ్ టైం, గివ్ మీ సమ్ స్పేస్, నేను ప్రార్థన చేయాలని కష్టంలో ఉన్నప్పుడు చాలా లెంగ్దీ ప్రేయర్ చేస్తాం, చాలా డీప్ ప్రేయర్ చేస్తాం, చాలా శ్రేష్టమైన మాటలతో ప్రార్థన చేస్తాం. కానీ ప్రార్థనకు జవాబు వచ్చిన తర్వాత హృదయం తేలికైపోతుంది. కృతజ్ఞత చెప్తామేమో కానీ అంత లెంగ్దీ ప్రేయర్, గొప్ప ప్రార్థన నాకు తెలిసి రావడం చాలా కష్టం. చాలా లోతైన ఆత్మీయ అనుభవం ఉంటే తప్ప. కానీ హన్నాను గురించి మనం నేర్చుకోవాల్సిన ఒక శ్రేష్టమైన లక్షణం ఏంటంటే, షీ వాజ్ అ వుమన్ హూ హ్యాడ్ అ వెరీ గ్రేట్ ఇంటిమసీ విత్ ద లార్డ్. దేవునితో చాలా అన్యోన్యమైన సహవాసాన్ని కలిగిన స్త్రీ, చాలా సాన్నిహిత్యాన్ని కలిగిన స్త్రీ. కుమారుడు పుట్టక ముందు నేను నిన్ను ఎలా ఆశ్రయించాను ప్రభా, కుమారుడు పుట్టిన తర్వాత కూడా ఆ కుమారుడిని నీ సేవకు సమర్పించే సందర్భంలో కూడా మై లవ్ ఫర్ యూ గ్రోస్. దేవా నీ పట్ల నా ప్రేమ పెరుగుతుంది కానీ తరగదయ్యా. ఇప్పుడు కొడుకు మీదకి సగం ప్రేమ వెళ్ళిపోదు, నీ మీదకి సగం. చూడండి మనకు అలాగే కదా, పెళ్ళవగానే భర్త మీద 100% ఉంటుంది ప్రేమ. ఫస్ట్ బిడ్డ పుట్టగానే 50%, ఫస్ట్ బిడ్డకి భర్తకి ఎంత 50%.
రెండో బిడ్డ పుట్టగానే పిల్లల మీదకి 30% వెళ్ళిపోయి మిగతా ఏమన్నా మిగిలి ఉంటే భర్తకి కదండి. ఆవిడ భర్త అనుకుంటాడు, ఇదేంటి పిల్లలు వచ్చిన తర్వాత నాకు టీ కూడా సరిగ్గా సమయానికి వాళ్ళు స్నానం చేయించుతున్నానంటది, వాళ్ళకి బట్టలు వేస్తున్నానంటది, వాళ్ళకి టిఫిన్ పెడుతున్నా అంటది. కొంచెం టిఫిన్ పెట్టమ్మా, కొంచెం భోజనం వడ్డించాము, పెట్టేసుకోండి పిల్లల్ని చూసుకుంటున్నా కదా అంటే ఏమవుతుందంటే మన జీవితంలో కొన్నిసార్లు ప్రేమ డివైడ్ అయిపోతూ ఉంటుంది. మన జీవితంలో బిడ్డలు బాధ్యతలు వచ్చిన తర్వాత వారి మీదకి ప్రేమ వెళ్ళిపోయి భర్త విషయంలోనే కాదు దేవుని విషయంలో కూడా ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది. కానీ హన్న ఏం రుజువు చేసిందంటే హీఈస్ ది యాపిల్ ఆఫ్ మై ఐ, నా కంటి పాప లాంటోడు ఈ కొడుకు. ఎందుకంటే నా మీద ఉన్న అవమానం తొలగించడానికి నా ప్రార్థనలన్నిటికీ జవాబు ఈ కుమారుడే. అయితే ఈ కుమారుడిని దేవుని సన్నిధిలో నేను సమర్పించిన తర్వాత కూడా దేవా నా 100% అయితే నీకే, నా ప్రేమంతా మొదట నీకే, నా హృదయంలో మొదటి స్థానము నీకే అని దానికి రుజువుగా ఆమె చేసిన అద్భుతమైన ప్రార్థనలో ఒక 3 ప్రాముఖ్యమైన అంశాలు ధ్యానించుకొని మనము స్తుతి ఆరాధనలోనికి వెళ్దాం. మొట్టమొదటి అంశము, ఆమె దేవుని సన్నిధిలో వచ్చి ఆమె కుమారుణ్ణి సేవకు సమర్పించిందండి. 1వ అధ్యాయం ఆఖరు వచనంలో, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే లైక్ మదర్ లైక్ సన్, ఎలాంటి తల్లో అలాంటి కొడుకేనండి. తల్లికి తగ్గ మోకాళ్ళేసే తల్లికి మోకాళ్ళేసే పిల్లలు కూడా మన అడుగుజాడల్లోనే. మనం దేవుని ప్రేమిస్తే మన పిల్లలు సాతాన్ని ప్రేమించరండి. మనం దేవుని కొరకు త్యాగపూరితంగా ముందుకు వెళ్తే మన పిల్లలు కూడా మన అడుగుజాడల్లోనే నడుస్తారు. ఆత్మ సంబంధమైన వారసత్వాన్ని ఖచ్చితంగా మన బిడ్డలు కూడా పునికి పుచ్చుకుంటారు. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఈ భౌతికపరమైన ఆస్తులు ఏమి పిల్లలకు అందించకపోయినా పర్వాలేదు, కానీ ఆత్మీయమైన వారసత్వాన్ని ఖచ్చితంగా ఇక్కడున్న ప్రతి ఒక్కరు అందించాలి. ఇక్కడున్న ప్రతి తల్లి తన బిడ్డను ఒక ప్రార్థనా పరురాలిగా, ప్రార్థనా పరుడుగా తీర్చిదిద్దాక మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన పర్ల వాళ్ళు ఆత్మీయంగా దేవునిలో కొనసాగుతారు. ఆత్మ సంబంధమైన వారసత్వము మన తర్వాత తరానికి ఖచ్చితంగా అందించాలి. అన్న అందించేసిందండి. అక్కడేం రొక్కేశాడంట. ఎంత చక్కని కుమారుడు, ఎంత ఆత్మీయమైన కుమారుడు. అంత చిన్న వయసులో ఎలా వచ్చింది నాయన నీకు ఆ మనసు? పేచీ పెట్టట్లేదే, అమ్మ నాకు ఇక్కడ ఇష్టం లేదు, నాకు ఇక్కడ ఇంట్లో ఉన్నట్టు బెడ్ ఉండదు కదా, నాకు ఇక్కడ ఇంట్లో ఉన్నట్టు బొమ్మలు ఉండవు కదా, ఏలీ తాత నాకు పనులు చెప్తాడు, ఏమీ పేచి పెట్టట్లేదండి. వెంటనే దేవుని సన్నిధిలో మ్రొక్కిన తరువాత అన్న అంటున్న మాట చాలా ఆసక్తికరమైన, చాలా శ్రేష్టమైన మాట. 2వ అధ్యాయం 1వ వచనం, మరియు హన్న విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. కొడుకును విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కాసేపు అయ్యాక. వాట్సాప్ కాల్స్, వీడియో కాల్స్, జూమ్ మీటింగ్లు, స్మార్ట్ ఫోన్ లేవండి ఆ రోజుల్లో. కొడుకుని మళ్ళీ చూడాలంటే 6 నెలలకో సంవత్సరానికో దూర ప్రయాణం చేసుకొని తల్లి. ఈ రోజుల్లో మనం పిల్లల్ని హాస్టల్లో పెడితే రోజు పొద్దున ఫోను, తిన్నావా, ఉన్నావా, పడుకున్నావా, అది చేసావా, ఇది చేసావా, ఎన్ని ఫాలోఅప్లో అయినా మనకి ఇబ్బందిగానే ఉంటుంది. ఆ రోజుల్లో ఇవేమీ లేవు ఫెసిలిటీస్. షీ వాజ్ మేకింగ్ అ గ్రేట్ సాక్రిఫైస్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు ఆమె ఇచ్చిన మాట నెరవేర్చుకునే సమయము తన ఒకే ఒక్క కుమారుణ్ణి, పుట్టిన కుమారుణ్ణి దేవుని సన్నిధిలో విడిచిపెట్టి వెళ్ళే సమయంలో నిజానికి దుఃఖంగా ఉండాలి, నిజానికి బాధగా ఉండాలి, నిజానికి చాలా కొరతగా ఫీల్ అవ్వాలి. నా బాబుని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతుంటే అది ఎట్లా ఉంటుందంటే దేవుడు ఇచ్చాడు మళ్ళీ దేవుడు తీసేసుకుంటున్నాడు అన్నట్లే ఉంటుంది కదండి. ఎందుకంటే కుమారుడు ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు, కానీ నా దగ్గర ఉండడుగా, నా కళ్ళ ముందు పెరగడుగా, నన్ను రోజుకు 10 సార్లు అమ్మ అమ్మ అని నా వెనకాల తిరగడుగా, నేను ముద్దు చేయాలన్నా, నేను గోరు ముద్దలు పెట్టుకోవాలన్నా నాకు అందుబాటులో ఉండడుగా. ఎన్ని ఫీలింగ్స్ వస్తాయండి ఒక తల్లికి. పాలు విడిచిన కుమారుడిని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఎంత బాధ కలుగుతుంది తల్లికి. కానీ అంటుంది, నేను నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. ఆమె ప్రార్థనలో చెప్తున్న మొదటి మాట దేవునికి ఏంటంటే, దేవాన్ని యందు నేను సంతోషిస్తున్నాను. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇక్కడున్న మనందరము కూడా మన ప్రార్థనలో ఈ మాట చెప్పాలి ప్రభువుకి. మోకరించగానే బయటికి వెళ్తున్నానయ్యా, తోడుగా ఉండయ్యా, నా కుటుంబాన్ని కాపాడయ్యా, ఉద్యోగంలో సహాయం చేయయ్యా, పరీక్షల్లో జయం ఇవ్వయ్యా, ఇవి కాదండి. నా హృదయము యెహోవా యందు, లార్డ్ ఐ రిజాయిస్ ఇన్ యూ, నేను నీ యందు ఆనందిస్తున్నానయ్యా, నీ యందు నేను సంతోషిస్తున్నాను. ఆమె దేవునితో చెప్తుంది, దేవా
ఈ కుమారుణ్ణి నీ సేవకు సమర్పిస్తున్నప్పటికీ నేనేమీ బాధగా చేయట్లా, సంతోషంగా చేస్తున్నా. స్తోత్రం చెప్దాం హల్లెలూయా. కొన్నిసార్లు మనం దేవునికి ఏదో కానుక ఇవ్వాలనుకుంటామండి. కానుక ఇవ్వాలనుకున్న తర్వాత ఆ తర్వాత ఏదో ఒక ఆర్థిక సమస్య వస్తుంది. అంత పెద్ద కానుక ఎందుకు అనుకున్నానో అనుకోకుండా ఉంటే చూడండి, సమ్టైమ్స్ వీ మేక్ అ కమిట్మెంట్ అండ్ దెన్ వీ రిగ్రెట్. అయ్యో నేను సాక్ష్యం చెప్దాం అనుకున్నాను కానీ అంతమంది మధ్యలో నిలబడితే నా చేతిలో నిగిపోతాయే, అందరూ చూసి నవ్వుతారేమో, ఇది కూడా ఒక సాక్ష్యమేనా, ఇది కూడా చెప్పాలా అనుకుంటారేమో. కొన్నిసార్లు ఏదో చేయాలనుకుంటాం, తీర్మానం తీసుకుంటాం, దేవునికి మాట ఇస్తాం, తర్వాత రిగ్రెట్ అవుతా ఉంటాం. హన్నాలో అలాంటి రిగ్రెట్ మనకి, వాట్ ఎవర్ ఐ డిసైడెడ్ టు డూ ఫర్ ద లార్డ్ ఐ విల్ డూ ఇట్ విత్ జాయ్ అండ్ గ్లాడ్నెస్ అండ్ ఐ కంటిన్యూ టు రిజాయిస్ ఇన్ హిమ్. నీలో నేను ఆనందిస్తానయ్యా, నీలో నేను సంతోషిస్తాను. హన్నా ప్రార్థనలో మొదటి అంశము, మనందరి ప్రార్థనలో కూడా ఉండాల్సిన అంశం ఏంటంటే, దేవా నేను నీ యందు సంతోషిస్తున్నాను, నేను నీ యందు ఆనందిస్తున్నాను, నేను నిన్ను బట్టి ఆనందిస్తానయ్యా. నా పరిస్థితులు ఎలా ఉన్నా ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ, నాకేం పర్వాలేదు, నిన్ను బట్టి నేను ఆనందిస్తాను. రెండవదిగా మనం చూసినట్లయితే హన్నా యొక్క ప్రార్థనలో 2వ అధ్యాయం 1వ వచనంలో ఆ తర్వాత మాట చదువుదాం చూడండి. యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవా వలన నాకు మహాబలము. నా కుమారుడు ఒకే ఒక కొడుకు ఇప్పుడు ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతే నన్ను ఎవరు చూసుకుంటారు వృద్ధాప్యంలో? నా భర్తకి ఎవరుంటారు ప్రక్కన? కొడుకు ఉంటే, ఇంట్లో ఉంటే వాళ్ళ నాన్నకి చేదోడు వాదోడుగా ఉంటాడు కదా. నాకు అన్ని పనులు, కొన్నిసార్లు కుమారులు ఉన్న తల్లిదండ్రులకి చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మాకేంటండి, మా అబ్బాయి నన్ను వాళ్ళు చూసుకోరు తర్వాత సంగతి. కానీ కుమారుడు పుట్టగానే ఏదో ఒక తెలియని స్ట్రెంగ్త్. కొడుకు 2 పుడితే 3 పుడితేనో ఇంకా వాళ్ళని పట్టుకోలేం కదండి. అమ్మ బాగు, ఇటొకరు అటొకరు, తూర్పు ఒకరు, పడమర ఒకరు, ఉత్తరం ఒకరు, దక్షిణం ఒకరు, నా కొడుకు నన్ను పిల్లర్లా నిలబెట్టేస్తారు అని ఏదో ఒక తెలియని మానసికమైన ధైర్యము, బలము. బట్ షీ వాజ్ సాక్రిఫైజింగ్ హర్ చైల్డ్, షీ వాజ్ గివింగ్ హర్ సన్ ఫర్ ద లార్డ్స్ వర్క్. దేవుని పని కొరకు తన కుమారుణ్ణి ఇచ్చి వెళ్ళిపోయే సందర్భంలో అంటుంది, నా కుమారుణ్ణి ఇక్కడ విడిచిపెడుతున్నానని నేనేం బలహీనంగా ఫీల్ అవ్వట్లా. ఎందుకంటే నా బలము నా ప్రభువులోనే, నా బలము నా ప్రభువును బట్టే. స్తోత్రం చెప్దాం హల్లెలూయా. ద లార్డ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. మన బలం ఎవరండి? పుట్టే పిల్లలు కాదు మన బలం, బ్యాంక్ అకౌంట్లో ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ కాదు మన బలం, మన బంధువులు కాదు మన బలము, ఇంకెవరో కాదు మన బలము. మన బలం ఎవరు? మన ప్రభువే. నా బలము నా దేవుడే. కాబట్టి ఇంతకు ముందు హన్నా తన జీవితంలో తన శత్రువు వలన, తన వైరి అయిన పెనిన్నా వలన చాలా వేదన పొందింది. మనం చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచు, దిస్ వాజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అంటిల్ గాడ్ రిమెంబర్డ్ హన్నా. దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకునే వరకు ఈ బాధ, ఈ వేదన, ఈ కృంగుదల, ఈ అవమానకరమైన పరిస్థితులు అనుభవిస్తూనే వచ్చిందండి. కొన్నిసార్లు మన జీవితం కూడా అలా ఉంటుంది. ఈ శత్రువులు ఇంక పోరా, వేధించేవారు విడిచిపెట్టరా, ఇంక ఈ మాటలు నేను వినకుండా ఎప్పుడూ ఆగిపోతాయి, ఈ పరిస్థితి నుండి నాకు ఎప్పుడు విడుదల వస్తుంది, ఇది ఒక జీవితం అంతా ఉండే ఒక దీర్ఘకాలిక సమస్యలాగా అయిపోతుందే అనే పరిస్థితి హన్నా జీవితంలో వచ్చింది. కానీ దేవుడు ఫుల్ స్టాప్ పెట్టేశాడండి. ఆమె శత్రువుకు దేవుడు మాటలతో చెప్పలేదు కానీ సమాధానం, కార్యం చేసి సమాధానం చెప్పాడు. స్తోత్రం చెప్దాం హల్లెలూయా. అందుకే హన్నా అంటుంది 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం, నా విరోధుల మీద నేను, ఇంగ్లీష్ బైబిల్ ఏమనుందంటే, ఐ స్మైల్ ఎట్ మై ఎనిమీస్. నా శత్రువులను చూసి నేను ఏం చేస్తా? నవ్వుతా. అప్పటిదాకా నా శత్రువులు నన్ను చూసి నవ్వారేమో, నా వైరి అయిన పెనిన్నా నన్ను చూసి అవమానకరంగా మాట్లాడుతూ నేను ఏడుస్తుంటే, కుమిలిపోతుంటే, కృంగిపోతుంటే ఆనందించిందేమో. కానీ నా దేవుని వలన నాకు బలము కలిగింది, నా శత్రువుల పైన నేను అతిశయపడతాను. ఎందుకంటే మన అతిశయ కారణము
ఆయనను మన అతిశయ కారణంగా చేసుకుంటే ఖచ్చితంగా శత్రువులు ఎదుట భోజనమే సిద్ధపరుస్తాడండి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. రాజైన దావీదు అనలేదా, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు. ఎస్. మూడవదిగా మనం చూసినట్లయితే ఆమె ప్రార్థనలో ఆమెకు దేవునితో ఉన్న ఎంత శ్రేష్టమైన అనుబంధమో, లోతైన ఆమె యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం ఆ తర్వాత వచనాల్లో జాగ్రత్తగా గమనించగలం. మొదట నేను దేవుని యందు ఆనందిస్తున్నాను అని చెప్పింది. రెండవదిగా దేవుని వలన నాకు బలము కలిగెను అనే మాట చెప్పింది. మూడవ అంశం ఏంటంటే షీ వాజ్ కంటిన్యూస్లీ ఎగ్జాల్టింగ్ ద లార్డ్. పుట్టిన తల్లి బిడ్డ కలిగిన తర్వాత మురిసిపోతామండి. తల్లులం తెలుసు కదా, మురిసిపోతాం. ఎలా మురిసిపోతాం? ఎంత అందగాడో కదండి, ఎంత క్యూటో చూడండి. మనం ఎలా పెట్టుకుంటాం స్టేటస్ పెడితే, సూపర్ క్యూట్, ఇంకా చబ్బీ కడ్లీ, అబ్బో ఇంక చెప్పదులే అండి, ద మోస్ట్ బ్యూటిఫుల్ కదా. ఇంకా వావ్ అమేజింగ్ ఏవేవో వచ్చేసేలే, చాలా చాలా వర్డ్స్ వచ్చేసాయి వర్ణించడానికి. ఆమె తన కుమారుణ్ణి చూసి ఇంత మా కుమారుడు ఇలాంటోడు అలాంటి ఏమీ అనట్లా. కుమారుణ్ణి దేవుడు ఇచ్చాడు, ఆయన నా శత్రువుల ఎదుట నా తల ఎత్తాడు. ఆ కుమారుని మళ్ళీ దేవుని సేవకి సమర్పిస్తున్నాను. ఇప్పుడు నా ఫోకస్ అంతా దేని మీదంటే, మై ఫోకస్ ఈజ్ ఆన్ ఎగ్జాల్టింగ్ మై గాడ్. నా దేవుని హెచ్చించుట, నా దేవుని ఘనపరచుట నాకు ఇష్టము అంటూ 4 మాటలు ఆమె పలికిందండి. దేవుని యొక్క ఔన్నత్యాన్ని గూర్చి, దేవుని యొక్క శ్రేష్టతను గూర్చి, దేవుని ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఒక 4 ప్రాముఖ్యమైన మాటలు ఆమె తన ప్రార్థనలో చేసినట్లుగా మనం గమనించగలము. చూడండి 2వ వచనం, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు. మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతకు సాటి అయిన పరిశుద్ధత. ఈ లోకంలో అసలు పరిశుద్ధులు ఎవరు? ఆయన రక్తం చేత కడగబడిన మనము పాపులం నుండి పరిశుద్ధులుగా మార్చబడ్డాం, కానీ అసలు పాపమే ఎరుగని వారి ప్రపంచంలో ఎవరు లేరు. ద హోలీ వన్, పరిశుద్ధుడైన దేవుడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూసినట్లయితే యెషయా దైవజనునికి కలిగిన దర్శనంలో ఆయనకు వినపడతా ఉంది, దూతలు పరలోకంలో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో దేవుని స్తుతించటము గణపరచటము దైవజనుడు చూశాడు. ప్రకటన గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే పరిశుద్ధుడు 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 అనే మాటలు పరలోకంలో ప్రతిధ్వనిస్తున్నట్లుగా మనం చూడగలం. నిజమే. మనం కూడా ప్రార్థనలో దేవుని గణపరిచేటప్పుడు, స్తుతించేటప్పుడు, నువ్వు పరిశుద్ధుడవయ్యా, నీలో ఏ పాపము లేదయ్యా, యు ఆర్ ద హోలీ వన్. రెండవదిగా మనం చూసినట్లయితే ఈమె చేసిన ప్రార్థనలో దేవుని ఆమె హెచ్చించి గణపరుస్తున్న విధానం. 2వ వచనం, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేదియు. రెండవదిగా, నీ వంటి వారెవరు లేరయ్యా. నువ్వు ఇంత కార్యం నా జీవితంలో చేశావు, నీలాంటి వారు లేరు, నీతో పోల్చగలిగిన వారు ఇంకెవరు, నా కుమారుడు వంటి వారు ఇంకెవరు లేరని ఆమె కుమారుడు మీద లేదండి. నో మోర్ ఆన్ ద బ్లెస్సింగ్. దేవుడిచ్చిన ఆశీర్వాదం మీద కాదు ఆమె ఫోకస్ అంతా దేని మీద ఉందంటే, దేవుని మహిమపరచుట, దేవుని ఘనపరచుట, దేవుని హెచ్చించాలి, దేవుని ఆరాధించాలి అనే హృదయము హన్నాలో మనం చూస్తూ ఉన్నాం. 3వదిగా ఆమె అంటూ ఉంది, నా దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏదియో. హన్నా ఎవరిని ఆశ్రయించింది? ఆమెకు వచ్చిన శ్రమలో తన భర్తను ఆశ్రయించలేదు, ఇంకెవరెవరినో ఆశ్రయించలేదు, కానీ దేవుని మందిరంలోనికి వచ్చి ఆమె హృదయాన్ని అంతా దేవుని సన్నిధిలో కుమ్మరించుకున్న తర్వాత దేవుడు ఆశ్రయ దుర్గం అని రుజువు చేసుకోలేదా? 46వ కీర్తన 1వ వచనం, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. హి ఈజ్ అ వెరీ ప్రెజెంట్ హెల్ప్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. అమెరికా దేశంలో 911 రింగ్ చేస్తే ఎమర్జెన్సీ నెంబర్, పోలీస్ వారు, ఫైర్ వారు, వారందరూ ఇమీడియట్గా వస్తారండి. భారతదేశంలో 100 నొక్కగానే వెంటనే సహాయం అందుతుంది. కష్టంలో ఉన్న వారికి ఒక అంబులెన్స్కు డయల్ చేయగానే, ఒకవేళ పోలీస్ వారికి కాల్ చేయగానే, ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు SOS కాల్ వెళ్ళగానే వాళ్ళైనా కొంచెం టైం తీసుకొని లేట్గా వస్తారేమో, ఎందుకంటే మరి ఆ రోడ్లు ట్రాఫిక్లో నావిగేట్ చేసుకుంటూ రావాలి కదా. ఒకసారి వార్తల్లో చదివాను నేను, 2 అంబులెన్స్లో ఒకరినొకరు గుద్దుకొని మొత్తం అంబులెన్స్లో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. ఎంత దురదృష్టకరమైన విషయం అండి. అంబులెన్స్లో ఒకరున్నారు రిస్క్లో, ఈ అంబులెన్స్లో ఇంకొకరు ఉన్నారు ఎమర్జెన్సీ కండిషన్లో. వారితో పాటు బంధువులు ఎవరో ఒకరు ఎక్కుతారు కదా, ఫ్యామిలీ మెంబర్స్, డ్రైవరు,
అంబులెన్స్ అనగానే మనకు తెలుసు ఆటోమేటిక్గా మిగతా వెహికల్స్ అన్నీ అంబులెన్స్కి మనం దారి ఇస్తాము. వాళ్ళు కూడా చాలా హై స్పీడ్లో వెళ్తారు, ఎందుకంటే పేషెంట్ ప్రాణాన్ని నిలబెట్టాలని. 2 అంబులెన్స్లు అటు నుంచి వచ్చింది, ఇటు నుంచి వచ్చింది, 2 ఒకేసారి హెడ్ ఆన్ కొలిషన్. అందులో ఉన్నవారు చనిపోయారు, ఇందులో ఉన్నవారు మామూలు వెహికల్లో వెళ్ళినా బ్రతికుండేవారేమో అని. ఒకవేళ పోలీస్ వారు కానీ అంబులెన్స్ వారు కానీ మనకు సహాయం చేయడానికి వచ్చేవారి సహాయం లేట్ అవ్వచ్చేమో. ఒకవేళ అలాంటి వాహనాల్లో వెళ్ళినా మనకి ప్రమాదం జరగచ్చేమో. కానీ మన దేవుడు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. హీ రీచెస్ డౌన్ టు అస్ వెన్ వీ నీడ్ హిమ్. మనకు ఆయన ఎప్పుడు అవసరమో వెంటనే ఆయన సహాయాన్ని, ఆయన ఆలస్యము, నేను ట్రాఫిక్ కొంచెం క్లియర్ చేసుకోవడానికి టైము పట్టింది, నా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, అందుకే నీ కాల్ నేను ఎత్తలే, ఇలాంటి ఎక్స్క్యూజెస్, ఇలాంటి మాటలు ఏమీ మనకి దేవుని దగ్గర వినపడవండి. అందుకే హన్నా చేస్తున్న ప్రార్థన, మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియూ లేదు. 4వదిగా ఆమె చెప్తున్న మాట 3వ వచనం, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. ఆయన అనంత జ్ఞానం కలిగిన, ఆయన జ్ఞానానికి మించిన జ్ఞానం, ఆయనకి టోపీ పెట్టగలిగిన వారు ఎవరు? ఈ లోకంలో సో కాల్డ్ జ్ఞానులు, మాకెంతో జ్ఞానం ఉందనుకున్న వారి జ్ఞానము దేవుని వెరితనం కన్నా తక్కువ అంట. దేవుడు ఎంత జ్ఞానం కలిగిన వాడంటే ఆయనకి వెరితనమే లేదండి. హీఈస్ ద ఓన్లీ వైజ్ గాడ్. ఆయన జ్ఞానాధారము నేనే అని సెలవిచ్చిన దేవుడు. కానీ ఈ లోకంలో అత్యంత జ్ఞానుల యొక్క జ్ఞానాన్ని దేవుని వెర్రితనంతో పోలిస్తే దానికన్నా తక్కువే ఉంటుందంట. సో వీ కెన్ ఇమాజిన్ హౌ వైజ్ ఆర్ గాడ్ ఇస్. ఈమంటుంది హన్నా చేసిన ప్రార్థనలో, నీవు అనంత జ్ఞానియగు, ఐ ట్రస్ట్ యువర్ విజ్డమ్. నాకు కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు ఏమైనా జరుగుతున్నప్పుడు, నాకు కొన్నిసార్లు ఏం చేయాలో తోచకపోవచ్చు, నా మనసుకి కొన్నిసార్లు థింగ్స్ మే బి బియాండ్ మై కాంప్రిహెన్షన్. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, ఎవరు దీని వెనకాల ఉన్నారు, ఇది ఎందుకు దేవుడు అనుమతించాడు, ఈ పరిస్థితి ఏంటి, నేనేం చేయాలి, వాట్ నెక్స్ట్. కొన్నిసార్లు క్రాస్ రోడ్స్ దగ్గర నిలబడతామండి. కొంతమంది నాకు ఫోన్ చేస్తారు, అక్క ప్రేయర్ చేయండి, మా బాబు 10th క్లాస్ అయిపోయింది, ఏ కోర్స్లో జాయిన్ అవ్వాలో తెలియట్లేదు, ఎంపీసీయా, బైపీసీయా, హెచ్ఈసీయా, సిఈసీయా, ఎందులో జాయిన్ అవ్వాలో మాకు 3 జాబ్ ఆఫర్స్ వచ్చాయి ఒకేసారి, ఏది ఎంచుకోవాలో అర్థం కావట్లేదు. పలానా దేశానికి వెళ్ళడానికి వీసా వచ్చింది, వెళ్ళాలా వద్దా, పరిస్థితులు ఇలా ఉన్నాయి, వి డు నాట్ నో, ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా ఆగిపోవాలా అర్థం కావట్లేదు. లైఫ్లో చాలాసార్లు మన జ్ఞానానికి, మన ఆలోచనలకు కొన్ని విషయాలు అర్థం కావండి. బట్ హన్నా అంటా ఉంది, దేవా నువ్వు అనంత జ్ఞాని అయినా నీ జ్ఞానానికి అర్థం కానిది ఏది లేదు. ఏ పరిస్థితి అయినా నువ్వు సమస్తము ఎరిగిన దేవుడు, నువ్వు అనంత జ్ఞానము కలిగిన దేవుడు అంటూ ఈమె కొన్ని ప్రాముఖ్యమైన మాటలు ఆ తర్వాత పలుకుతూ ఉంది. ఒక్కొక్కటిగా ఫాస్ట్గా చూసి మనం స్తుతి ఆరాధనలోనికి వెళ్దాం. దీస్ వర్డ్స్ ఆర్ ఆల్మోస్ట్ లైక్ వార్నింగ్స్, ఒక హెచ్చరికలుగా ఉన్నాయి ఆమె పలుకుతున్న మాటలు. హన్నా పలుకుతున్న మాటలు ఇందాక చెప్పాను కదా, షీఈ్ అ ఉమెన్ ఆఫ్ ఫెయిత్, షీఈ్ అ ఉమెన్ ఆఫ్ ప్రేయర్, షీఈ్ అ ఉమెన్ ఆఫ్ కమిట్మెంట్. ప్రార్థనా పరురాలైన స్త్రీ, విశ్వాసము కలిగిన విశ్వాస వీర వనిత, 3వది త్యాగపూర్వకమైన ప్రేమ కలిగిన హృదయం కలిగిన స్త్రీ అని ఆమె చేస్తున్న ప్రార్థనలో ఆమె కొన్ని మాటలు పలుకుతూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆమెతో పలికించారండి. కొన్నిసార్లు మనం మోకరిస్తాం, మనం ఏదో ప్రార్థన చేయాలని మోకరిస్తాం, కానీ కొన్నిసార్లు దేవుడు మన మనసులో ఇంకేవో చెప్పి ప్రేయర్ చేస్తూ ఉంటాడు. నా లైఫ్లో చాలాసార్లు నేను అది అనుభవపూర్వకంగా ఎక్స్పీరియన్స్ చేశాను. యుఎస్లో నేను డెన్వర్లో వర్క్ చేస్తున్న సమయంలో నాకు ఒక రూమ్మేట్ ఉండేది, అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం. ఆ అమ్మాయి నేను రోజు ఈవినింగ్ వర్క్ నుంచి వచ్చిన తర్వాత మేము ప్రేయర్ చేసుకునే వాళ్ళం ఇంటి దగ్గర. నేను ఒక చిన్న గిటార్ కొనుక్కున్నాను, ఆ గిటార్లో సాంగ్ నేను ప్లే చేస్తూ ఉంటే పాటలు పాడుకునే వాళ్ళం. పాటలు పాడుకున్న తర్వాత బైబిల్లో ఏదో ఒక చాప్టర్ చదువుకొని ఇద్దరం ప్రేయర్ చేస్తూ ఉండేవాళ్ళం. సరే, యూజువల్గా మన రెగ్యులర్ ప్రేయర్ పాయింట్స్ ఉంటాయి కదా, అవి చేసేవాళ్ళం. కానీ ఎందుకో ఒక టైంలో దేవుడు నాకు, దేవా మమ్మల్ని కాపాడు, మమ్మల్ని భద్రపరచు, మమ్మల్ని ప్రొటెక్ట్ చేయండి అని ఎక్కువ ప్రొటెక్షన్ కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. నాకే విచిత్రంగా అనిపిస్తుంది, ఎప్పుడు చేయనంతగా నేను ఎందుకు ప్రొటెక్షన్ గురించి 91వ కీర్తనలో వాక్యాలు ఎత్తి ప్రార్థన చేస్తున్నాను నాకే అర్థం కావట్లేదు. ఎందుకంటే అప్పుడు మాకు అసలు ఏ రిస్క్ లేదు, వీ వర్ జస్ట్ ఫైన్, అంత బాగుంది, జాబ్లో అంత స్మూత్గా ఉంది, ఏ ప్రాబ్లమ్స్ లేవు. ఇండియాలో మా ఫ్యామిలీ కానీ, అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ కానీ, వీ వర్ ఆల్ ఫైన్. సడన్గా ప్రొటెక్షన్ ఇవ్వయ్యా, కాపాడయ్యా అని ప్రార్థన చేస్తున్నాను నేను.
ఆ ప్రేయర్ కంటిన్యూ అయిందండి. ఆ వీక్ అంతా అలాగే చేశాను ప్రేయర్. నాకే ఆశ్చర్యం అనిపించింది, ఎందుకు నేను ఇలా ప్రార్థన చేస్తున్నాను, దేవుడు ఎందుకు నన్ను ఇలా ప్రేరేపిస్తున్నారని. ఆ వీకెండ్ శనివారం వచ్చింది. శనివారం మాకు ఆఫ్ ఉంటుంది, సాటర్డే అండ్ సండే మాకు హాలిడేస్ ఉంటాయి. ఆ సాటర్డే యూజువల్గా మేము వంట చేసుకోం, వారం అంతా కష్టపడతామని రెస్టారెంట్కి వెళ్తాం తినడానికి. సో మేము ఫ్రెండ్స్ ఒక 4 గర్ల్స్, ఇంకొక అక్క వాళ్ళ చిన్న బాబు, ఆ బాబుని తీసుకొని మేము అందరం ఒక మెక్సికన్ రెస్టారెంట్కి వెళ్ళడం జరిగింది. మెక్సికన్ రెస్టారెంట్ అంతా ఖాళీగా ఉంది ఆ టైంలో. దూరంలో మాత్రం ఒక నల్ల జాతీయుడు కొంచెం డిఫరెంట్గా ఉన్నాడు. అక్కడ డిఫరెంట్గా చాలామంది ఉంటారు, అందరినీ మనం సస్పెక్ట్ చేయడానికి లేదు. ఆయన దూరంగా చివరి టేబుల్లో కూర్చుని ఉన్నాడు. సరే, వెళ్ళిన తర్వాత మేము మా టేబుల్ దగ్గర కూర్చున్నాం, మా ఫుడ్ ఆర్డర్ చేసాము. మా ఫుడ్ ఇంకా రావడానికి టైం పడుతుంది. ఆ సమయంలో నా కళ్ళు ఎందుకో అతన్ని గమనిస్తూ ఉన్నాయి. నేను ఎక్కడికి వెళ్ళినా కొంచెం వాచ్ఫుల్గా విజిలెంట్గా ఉంటాను, గమనిస్తూ ఉన్నాను. అతనిలో నాకేదో డిఫరెన్స్ కనబడతా ఉంది. అతను ఆందోళన పడడం, ఎవరితోనో ఫోన్లు చేయడం, అటు ఇటు కొంచెం వింతగా చూపులు చూస్తూ ఉన్నాడు. ఇంత లోపల మా ఫుడ్ ఇంకా రాలేదు, మేము ఆ టేబుల్ దగ్గర ఉన్నాం. అతని గురించి నాకు ఐ కుడ్ సెన్స్ సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో జరుగుతుందని. ఇంత లోపల దూరంలో నాకు 2 పోలీస్ వ్యాన్స్ కనబడినాయండి. పోలీస్ వ్యాన్స్ కనబడాయి. పోలీసులు అతనికి కనబడకుండా ఆ రెస్టారెంట్ బయట ఉన్న స్తంభాల వెనకాల స్టెన్ గన్స్ పట్టుకొని వాళ్ళు దాక్కొని ఉన్నారు. మేము లోపల ఉన్నామండి, 4 ఆడపిల్లలం, మాతో పాటు ఒక అక్క వాళ్ళ బాబు ఉన్నాడు, చిన్న అబ్బాయి, అతను ఉన్నాడు. అక్కడ అందరికీ గన్స్ ఉంటాయి, గన్ కల్చర్ కామన్ యుఎస్లో. అతని దగ్గర ఖచ్చితంగా గన్ ఉండుండొచ్చు. ఆ సమయంలో నేను మా ఫ్రెండ్స్కి తెలుగులో మాట్లాడుతున్నాను, ఎందుకంటే అతనికి ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి. మనం ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపోవాలి, ఫుడ్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, నడవండి బయటికి, మనం వెళ్ళిపోదామని నేను తెలుగులో చెప్పి వెంటనే మేము ఒక డోర్లో నుంచి ఎస్కేప్ అవ్వడానికి వెళ్ళగానే అతను మమ్మల్ని అడ్డుగా పెట్టుకొని అందులోంచి బయటకు రావడానికి ట్రై చేయగానే దేవుని మహాకృప వలన మేము అలా ఎస్కేప్ అవ్వగానే పోలీసులు అతన్ని పట్టుకున్నారండి. చాలా ఉద్రిక్తమైన వాతావరణం, నా లైఫ్లో వెరీ ఫస్ట్ టైం నేను అది ఎక్స్పీరియన్స్ చేసింది. ఆ తర్వాత మా గుండె ఎంత వేగంగా కొట్టుకుందో మాకే తెలుసు. ఆ ప్రక్కన వేరే షాప్లోకి వెళ్ళి మేము కాసేపు ఉండిపోయాం, అక్కడ బయటకు రాలేదు, ఎందుకంటే మొత్తం పోలీస్ వెహికల్స్ వచ్చేసాయి. అతను చాలా పెద్ద క్రిమినల్ అంట, చాలా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఆ రోజు అక్కడికి వచ్చి నక్కాడు, పోలీసులకి దొరికాడు. యూజువల్గా అలా జరిగే సందర్భాలలో ఆ క్రిమినల్స్ ఏం చేస్తారంటే దే స్టార్ట్ ఫైరింగ్, బుల్లెట్స్ వదలగానే ఆ అమాయక ప్రజలు చాలామంది బలైపోతారండి. ఆ రోజు ఏదో పెద్ద ప్రమాదం జరగాల్సింది, కానీ నా దేవుడు జరగబోయే విషయాన్ని గురించి ముందుగానే తెలియపరిచి వారం రోజుల నుండి మమ్మల్ని కాపాడయ్యా, మమ్మల్ని భద్రపరచయ్యా, నీ కనుదృష్టి మాపై ఉంచయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేలా చేసి ఆ రోజు ఆ భయంకరమైన ప్రమాదం నుండి దేవుడు మమ్మల్ని తప్పించాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మన దేవుడు అనంత జ్ఞానము కలిగిన వాడు. కొన్నిసార్లు మన మనస్సుకి, మన ఊహకి అందని విషయాలు, ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో కూడా ఆయన మన మీద దృష్టి ఉంచి ఆయన ఆలోచన చెప్పే దేవుడు. ఇప్పుడు హన్నా అనే ఈ ప్రార్థనా పరురాలైన ఆ స్త్రీ ఆమె ప్రార్థనలో చెప్తున్న కొన్ని ప్రాముఖ్యమైన మాటలు వదరుబోతుల గురించి మాట్లాడుతుందండి ఆమె. నిజమే, ఈ లోకంలో వదరబోతులు చాలామంది తయారవుతున్నారు. వదరబోతులుగా అవ్వకుండా కూడా రక్షణ పొందిన ప్రతి ఒక్కరు శ్రద్ధ తీసుకోవాలి, ఎందుకంటే ఈ నోరు అగ్ని లాంటిది కదండి. ఈ నోరే ఆత్మీయంగా మనము దిగజారిపోవడానికి, దేవునికి దూరం అవ్వడానికి, దేవుని తీర్పు మన మీద రావడానికి కూడా కారణం ఏమవుతుందంటే నోరే. ఆమె వదరుబోతులను గురించి కొన్ని ప్రాముఖ్యమైన హెచ్చరికలు చేస్తూ ఉంది. చూడండి 3వ వచనం, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు, ఇకను అంత గర్వముగా మాటలాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. ఆ రోజు హన్నా ద్వారా దేవుడు పలికించిన ఆ మాటలు ఈ రోజుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి, గర్వపు మాటలు మీ నోట రానియద్దు. ఎందుకు రానియకూడదు? గర్వపు మాటలు చాలా ఈజీగా వచ్చేస్తాయే. కొంచెం మనకి పాపులారిటీ రాగానే, లేకపోతే కొంచెం డబ్బులు రాగానే, ఒక కొడుకు పుట్టగానే, పిల్లలు కలగగానే, పిల్లలు ఉద్యోగాల్లో స్థిరపడగానే, కొంచెం అందరు చూసి ఆహా ఇప్పుడు చాలా బాగుందండి మీ లైఫ్, బాగా స్థిరపడిపోయారు, చాలా మంచిగా ఉన్నారండి అనగానే
కొన్నిసార్లు గర్వపు మాటలు వచ్చేస్తూ ఉంటాయి కదా. హన్నా ద్వారా దేవుడు పలికిస్తున్న మాటలు, గర్వపు మాటలు ఎందుకు మాట్లాడకూడదంటే 4వ వచనం, ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోదురు. ప్రఖ్యాతి నొందాము, వీఆర్ గ్రేట్ అనుకున్న వారిని దేవుడు ఓడగడతాడంట. అంటే విజయమునిచ్చే దేవుడే ఒక వ్యక్తిని ఓడించే దేవుడు కూడా ఆయనే. ఈరోజు విజయంలో ఉన్నాను, ఈరోజు నా జీవితం అంతా బాగుందని గర్వపు మాటలు, డంబపు మాటలు పలికామంటే ఆ విజయము వెంటనే అపజయంగా అయిపోద్ది. రెండవదిగా మనం చూసినట్లయితే 5వ వచనం చూడండి, తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలనని కూలికి పోవుదురు. చాలండి, తృప్తిగా ఉన్నవారు, ఇంగ్లీష్ బైబిల్ ఏమని ఉందంటే దే విల్ గో బెగ్గింగ్ ఫర్ ఫుడ్ అంట. మా ఇంట్లో రైస్ ఉంది, మా ఇంట్లో కూరగాయలు ఉన్నాయి, మా ఇంట్లో పల్సెస్ ఉన్నాయి, మా ఇంట్లో అన్నీ ఉన్నాయి, తృప్తిగా ఆహారం ఉంది అనుకున్న వాళ్ళు అడుక్కొని స్థితికి వెళ్ళిపోతారంట. ఎప్పుడు గర్వపు మాటలు మాట్లాడి దేవుని ఎదుట అహంభావంగా జీవిస్తే దైవజనురాలు, దేవుని యందు భయభక్తులు కలిగిన విశ్వాస వనిత హన్నా ద్వారా దేవుడు పలికిస్తున్న మాటలు. విజయం ఉంది అనుకున్న వారిని అపజయం పాలు చేసేవాడు దేవుడే. సంతృప్తిగా ఉంది మా జీవితం అనుకున్న వారిని కూలి పని కోసం వెళ్ళి ఆహారం కొరకు ఆరాటపడే స్థాయికి తీసుకొని రాగలిగేవాడు కూడా దేవుడే. 5వ వచనంలో, తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలనని కూలికి పోవుదురు, ఆకలి కొనిన వారు తిందురు. గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కనినది, అనేక మంది పిల్లలను కనినది కృషించిపోవును. అనేక మంది పిల్లలు ఉంటే ఆ తల్లికి ఎంత ధైర్యంగా ఉంటుందండి. ఇందాక చెప్పాను కదా, అనేక మంది పిల్లలు ఉంటే ఆ తల్లి ఏమనుకుంటుంది, నాకేంటండి ఇంకా, ఒకళ్ళు అది చేస్తారు, ఒకళ్ళు ఇది చేస్తారు, ఒకళ్ళు నావన్నీ చూసుకుంటారు నా పిల్లలు అని అనేక మంది పిల్లలు కలిగిన తల్లి, షీ మే ప్రాబబ్లీ ఫీల్ వెరీ స్ట్రాంగ్, కానీ ఆమె కృషించిపోతుందంట. అంటే అర్థం ఏంటంటే బలవంతులు కృషించిపోయేలా దేవుడు చేస్తాడు అహంభావంగా మనం ఉంటే. 6వ వచనంలో మనం చూసినట్లయితే, జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. బ్రహ్మాండంగా ఉంది జీవితం అనుకున్న వారిని మరణం పాలయ్యేటట్లు కూడా ఆయన చేస్తాడు. అతిశయించడానికి ఏ కారణం కూడా ఏ మనిషికి లేదండి. అతిశయించువాడు ప్రభువును బట్టియే అతిశయించవలను. నా జీవితం బ్రహ్మాండంగా ఉంది కదా, మొన్నే మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకున్న రిపోర్ట్స్ అన్నీ చాలా బాగా వచ్చాయి. డాక్టర్ అన్నాడు, ఇంకొక 25 ఏళ్ళు మీకు ఏ డోకా లేదండి. చెప్పలేమండి, 25 ఏళ్ళు అన్న డాక్టర్ 25 నిమిషాల్లో కూడా పోవచ్చు ప్రాణం. సజీవులను మృతులుగా చేయువాడు దేవుడే. 7వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు. నేను రిచ్ అనుకుంటే ఆ రిచ్నెస్ అంతా ఖాళీ చేసేసేవాడు కూడా దేవుడే. హన్నా దేవుని ఘనపరుస్తూ, దేవుని స్తుతిస్తూ, గర్వంగా డంబపు మాటలు మాట్లాడే వారికి, దేవుని ఎదుట విర్రవేగే వారికి, దుష్టత్వంతో ఊగిపోయే వారికి ఆమె ద్వారా దేవుడు పలికిస్తున్న మాటలు. మన పరిస్థితులు మారాలంటే ఎంతసేపు అక్కర్లేదండి, తారుమారైపోవాలంటే ఎంతసేపు అక్కర్లేదు. ఫైనల్గా 8వ వచనం, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనం స్వతంత్రింపజేయుటకు వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. గాడ్ ఇస్ ద వన్ హూ విల్ ఎగ్జాల్ట్ అండ్ హీ ఈజ్ ఆల్సో ద వన్ హూ విల్ త్రో డౌన్. చూడండి 7వ వచనం ఆఖరి మాట, కృంగచేయువాడు లేవనెత్తువాడు, కింద పడేసేవాడు ఆయనే. దీన మనస్సు కలిగి ఉంటే లేవనెత్తేవాడు కూడా ఆయనే. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే నా ప్రభు సింహాసనం మీద ఉన్నాడు, అన్నీ ఆయన ఆధీనంలో, ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఏది ఏమైనా, ఎంత ఆశీర్వాదం వచ్చినా, ఎంత ఘనత వచ్చినా, ఏ స్థితి వచ్చినా, ఏ పేరు వచ్చినా, ఏ ప్రఖ్యాతలు వచ్చినా, నీ ఎదుట మేము నథింగ్ అయ్యా, మా బ్రతుకులేమీ కాదయ్యా అని దీన మనస్కులమై సాగితే ఆయన కృప యుగ యుగములు నిలుస్తుంది, ఆయన నీతి మన పిల్ల తరానికి నిలుస్తుంది. అంతేగాని డంబపు మాటలు, గర్వపు మాటలు మాట్లాడితే పడద్రోసే దేవుడు పేదరికము వచ్చినట్లుగా, ఓటమి అపజయం వచ్చేటట్లుగా, కొరతలలోకి వెళ్ళిపోయేటట్లుగా దేవుడు పరిస్థితులు మార్చాలంటే ఎంతసేపు అక్కర్లేదు. అందుకే ఆమె ఫైనల్గా ఒక మాట చెప్తా ఉంది, చూడండి 9వ వచనం, తన భక్తుల పాదములు తొట్రిల్లకుండా ఆయన వారిని కాపాడును. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. తన భక్తుల, లోకస్తులు ఎటన్నా పోవచ్చు కానీ గాడ్ ఈజ్ వెరీ పొజెసివ్ అబౌట్ హిస్ చిల్డ్రన్. దేవుడు తన బిడ్డల విషయం చాలా పర్సనల్గా తీసుకుంటాడండి, జాగ్రత్తగా ఉండాలి.
లోకస్తులు ఎటు పోయినా ఆయన అంత కేర్ చేయడేమో కానీ నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడని హీ టేక్స్ ఇట్ పర్సనలీ. సౌలు దేవుని ప్రజలను హింసిస్తూ ఇబ్బంది పెడుతూ చెలరేగిపోతూ ఉంటే అడ్డుకోలేదా దేవుడు? ఆపలేదా? జోక్యం చేసుకోలేదా? సౌలుకు బుద్ధి చెప్పలేదా? సౌలు యొక్క ఆహాన్ని గర్వాన్ని వంచి తెచ్చుకోలేదా? చేతిలోకి తీసుకోలేదా? విరగ్గొట్టి ఒక చక్కని పాత్రగా మలిచి అప్పుడు వాడుకోవడం ప్రారంభించాడు. అంతే. ఆయన చేతిలో ఒదిగిపోతేనే ఉంది విలువ, ఆయన చేతిలో ఒదకపోతే విరగొట్టేస్తాడండి. అంతే. తన భక్తుల పాదములు తొట్రిల్లకుండా ఆయన వారిని ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, నా పిల్లల జోలికి రావద్దంటారు కదా కొన్నిసార్లు. మనం ఎవరైనా ఇద్దరు పిల్లలు కొట్టుకుంటా ఉంటే మన పిల్లల్ని వెళ్ళి మనం ఎంత బాగా డిఫెండ్ చేసుకుంటామండి. మా అమ్మాయి అలాంటిది కాదండి, మీ అమ్మాయి అని మనం ఎలా ఫైట్ చేస్తాం? ద లార్డ్ ఇస్ పొజెసివ్ అబౌట్ హిస్ చిల్డ్రన్. నువ్వు ఆయన రక్తం చేత కొనబడినా ఆయన ప్రియమైన బిడ్డవైతే నీ విషయంలో ఆయన శ్రద్ధ కృంగిపోవద్దు. అన్న విషయంలో తీసుకోలేదా దేవుడు శ్రద్ధ? ఆమె శత్రువుల మీద అతిశయించేటట్లుగా ఆమెను దేవుడు హెచ్చించలేదా? ఆమె శత్రువులను చూసి ఆమె నవ్వే స్థితికి ఆమెను దేవుడు ఎగ్జాల్ట్ చేయలేదా? గనపరచలేదా? గనపరిచాడు. ఇంకొక మాట 10వ వచనం, యెహోవాతో వాదించువారు నాశనమగుదురు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ద లార్డ్ ఈజ్ ఆర్ డిఫెండర్. మన పక్షంగా పోరాడేవాడు దేవుడు. ఆయనతో ఎవరైనా పెట్టుకుంటే వారు ఏమవుతారండి? జీవము కలిగిన దేవునితో యాజ్యం ఆడితే. కొన్నిసార్లు నీవెదుర్కొంటున్న పరిస్థితులు, నీవెదుర్కొంటున్న సమస్యలలో నా శక్తి సరిపోవట్లేదయ్యా, నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదయ్యా, నువ్వు ఏం చేయక్కర్లా, ప్రభువుకు అప్పగించి చాలు. జస్ట్ కమిట్ టు ద లార్డ్. నీ పరిస్థితి ప్రభువుకు అప్పగించి. అదే చేసిందండి, ఏమీ చేయలా. ఆమె చేసింది చాలా చిన్న కార్యం, కానీ దేవుడు ఆమె పక్షంగా చేసింది చాలా గొప్ప కార్యం. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏం చేసింది ఆమె? దేవునికి అప్పచెప్పింది. అంతే. మొదటి అధ్యాయానికి 2వ అధ్యాయానికి ఎంత తేడా! మొదటి అధ్యాయంలో ఉన్న హన్నా, షీ వాజ్ డిప్రెస్డ్, షీ వాజ్ డౌన్, షీ వాజ్ సాడ్, షీ వాజ్ ఫ్రస్ట్రేటెడ్. 2వ అధ్యాయానికి వచ్చేసరికి షీ ఈజ్ జాయ్ఫుల్, షీ ఈజ్ స్ట్రాంగ్, షీ ఈజ్ వర్షిపింగ్. ఎంత బలం కలిగి ఉంది, ఎంత దేవుని బట్టి అతిశయిస్తూ ఉంది, ఎంత ఆనందంగా ఉంది. ఈరోజు ఒకవేళ నీ స్థితి 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఉన్న హన్నా వలె ఉంటే, రిమెంబర్, గాడ్ ఈజ్ ఆన్ ద థ్రోన్. దేవుడు సింహాసనము మీద ఉన్నాడు. ఆయన అన్నీ చూస్తున్నాడు. ఆయన అన్నీ ఎరిగిన దేవుడు. ఆయన అనంత జ్ఞానము కలిగిన దేవుడు. ఒకవేళ నీ ఎదుట మనుషులు ఒకవేళ రకరకాల మోసపూరితమైన కార్యాలు చేయొచ్చేమో, కానీ ఆయన ఎదుట ఆయన ఎవరు మోసగించలేరు. ప్రభువుతో వ్యాధ్యమాడి గెలవగలిగిన వారు ఎవరు కూడా లేరు.